చీకటి ప్రపంచపు పవర్ డైనమిక్స్ రహస్యాలను విశ్లేషించే మన ఈ సిరీస్కి మళ్లీ స్వాగతం. అధికార చదరంగంలో మనుగడ సాగించడానికి, ఆధిపత్యాన్ని చెలాయించడానికి అవసరమైన అత్యంత పదునైన మానసిక వ్యూహాలను మనం డీకోడ్ చేస్తున్నాం. మొదటి 9 నియమాలను మనం ఇప్పటికీ చాలా లోతుగా విశ్లేషించాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయినర్లో మరింత లోతైన, మరింత ప్రమాదకరమైన మానవ మనస్తత్వ కోణాలను అన్వేషించబోతున్నాం. ఇది కేవలం పుస్తకాల్లో చదువుకునే సిద్ధాంతం కాదు. వాస్తవ ప్రపంచంలో, కార్పొరేట్ ఆఫీసుల్లో, రోజువారీ జీవితంలో మనల్ని మనం కాపాడుకుంటూ పైకెదగడానికి అవసరమైన ప్రాక్టికల్ సర్వైవల్ గైడ్. మనం అసలు సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు నికోలో మాకియవెల్లి చెప్పిన ఈ మాటలు ఒక్కసారి వినండి. ఈ మాటలు వినడానికి కాస్త కఠినంగా, చేదుగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక నగ్న సత్యం. పవర్ డైనమిక్స్ని అబ్జర్వ్ చెయ్యాలంటే ముందుగా మన బుర్రలో ఉన్న నైతికత, మంచి చెడు అనే ఫిల్టర్లను పక్కన పెట్టాలి. మనుషుల సహజ స్వభావాన్ని, వాళ్లలోని స్వార్థాన్ని పచ్చిగా చూడగలగాలి. ఎందుకంటే వాస్తవికతను అంగీకరించకుండా ఎప్పుడూ ఆదర్శాల వెనుక పరుగెత్తేవారు ఈ పవర్ గేమ్లో అత్యంత త్వరగా పతనమవుతారు. సరే, ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన వ్యూహాలేమిటో చూద్దాం. ముందుగా చర్చించిన 9 నియమాల కొనసాగింపుగా ఈరోజు మనం విశ్లేషించబోయే ఆ 5 సైకలాజికల్ వ్యూహాలు ఇవే. లా 10 నుండి లా 14 వరకు ఉన్న ఈ చట్టాలను ఒక్కొక్కటిగా విప్పదిద్దాం. లా 10 ఇన్ఫెక్షన్. దురదృష్టవంతులు మరియు ఎప్పుడూ నెగటివ్గా ఉండేవారిని దూరంగా ఉంచు. మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది, మన ఎనర్జీ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉంటుందని. కానీ ఈ నియమం ఏం చెబుతుందంటే, ఇతరుల దుస్థితి లేదా వాళ్ల నెగిటివిటీ కారణంగా కూడా మనం ప్రాణాలు కోల్పోవచ్చు. మనుషుల భావోద్వేగాలనేవి భౌతికమైన అంటువ్యాధుల కంటే చాలా వేగంగా వ్యాపిస్తాయి. ఎప్పుడూ ఏడుస్తూ, అసంతృప్తితో, తమ స్వయంకృత అపరాధంతో సమస్యలు తెచ్చుకునే వ్యక్తుల పక్కన మనం ఉంటే ఆ దురదృష్టం క్రమంగా మనల్ని కూడా ఆవహిస్తుంది. చరిత్రను పరిశీలిస్తే ఈ మాట ఎంత నిజమో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రోమన్ చరిత్రలో జూలియస్ సీజర్ను హత్య చేసిన కుట్రదారుడు క్యాసియస్ గురించి కానీ, లేదా 19వ శతాబ్దంలో లోలా మాంటేజ్ లాంటి కల్లోలభరితమైన వ్యక్తుల గురించి కాని మనం చదివితే, వాళ్లతో స్నేహం చేసిన వారు, వాళ్లకి సహాయం చేయాలని ప్రయత్నించిన వారు ఎలా పతనమయ్యారో ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. వాళ్ల అసంతృప్తి ఒక సుడిగుండం లాంటిది, దగ్గరికి వెళ్తే మనల్ని కూడా పాతాళానికి లాగేస్తుంది. ఇది కేవలం పాతకాలపు చరిత్ర మాత్రమే కాదు, ఆధునిక సైన్స్ కూడా దీన్ని నిరూపిస్తోంది. వాటన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ వారి పరిశోధనల ప్రకారం దీన్ని సైకాలజీలో ఎమోషనల్ కంటాజియన్ అంటారు. అంటే ఉద్యోగులు ఆఫీస్లో కేవలం విడివిడి వ్యక్తులు కాదు, ఒక నెగిటివ్ వ్యక్తి టీంలో ఉంటే ఆ వ్యక్తి యొక్క చిరాకు, అసంతృప్తి సబ్కాన్షియస్గా మిగతా వాళ్లందరికీ ఎలా వ్యాపిస్తోందో ఈ డేటా మనకు స్పష్టం చేస్తోంది. ఒక్క పాయిజనస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి చాలు మొత్తం టీం డైనమిక్స్ని, ప్రతి ఒక్కరి విజయాన్ని నాశనం చేయడానికి. కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? మీ చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరైతే తమ నిర్ణయాలతో ఎప్పుడూ కష్టాలు కొని తెచ్చుకుంటారో, ఎవరి దగ్గరికి వెళ్తే మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుందో అలాంటి వాళ్లను ఒక వైరస్లాగా ట్రీట్ చేయండి. వాళ్ల మీద ఎలాంటి జాలి, దయ చూపించకండి. సింపుల్గా వాళ్ళను క్వారంటైన్ చేసేయండి. అంటే మీ లైఫ్లోంచి వాళ్లకొక బౌండరీ గీసేయండి. లేకపోతే ఆ కనిపించని వైరస్ చాపకింద నీరులా మీ కెరియర్ని, మీ జీవితాన్ని కూడా ముంచేస్తుంది. పాజిటివ్, అదృష్టవంతులైన వ్యక్తులతో మాత్రమే స్నేహం చేయండి. సరే, ఇప్పుడు లా 11 చూద్దాం. డిపెండెన్సీ. మనుషులు నీపై ఆధారపడేలా చేయడం నేర్చుకో. నిజమైన పవర్ ఎక్కడుంటుందో తెలుసా? ఎవరిపైనా ఆధారపడకుండా ఒంటరిగా ఉండటంలో లేదు. దానికి బదులుగా ఇతరులు తమ మనుగడ కోసం, తమ విజయాల కోసం పూర్తిగా మన నైపుణ్యాలపై ఆధారపడేలా ఒక పరిస్థితిని సృష్టించడంలోనే అసలైన పవర్ దాగి ఉంది. ఆధునిక కార్పొరేట్ మరియు టెక్నాలజీ ప్రపంచంలో ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందంటే, రిజల్టును మాత్రమే చూపించాలి, కానీ ఆ రిజల్టు వెనుక ఉన్న సీక్రెట్ ఫార్ములాను ఎప్పటికీ బయటపెట్టకూడదు. ఉదాహరణకు, ఒక ప్రోగ్రామర్ కోడ్ ఎవరికీ ఇవ్వకుండా కేవలం ఏపీఐని మాత్రమే ఇస్తే మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ ఆ సృష్టికర్తపై ఆధారపడాల్సిందే కదా. అవుట్పుట్ చూసి వాళ్ళు ఆనందపడాలి, కానీ ఆ అవుట్పుట్ తేవాలంటే మీరు మాత్రమే ఉండాలి. చేపని ఇవ్వాలి, కానీ చేపలు పట్టే విద్య నేర్పించకూడదు. అప్పుడే వాళ్లు ప్రతిరోజూ మీ దగ్గరికే వస్తారు. ఇదే విషయాన్ని కొంచెం వెనక్కి వెళ్లి చరిత్రలో చూస్తే, రినైజాన్స్ కాలంలో కిరాయి సైనికులను రాజులు ఎలా వాడుకునేవారో అర్థమవుతుంది. వాళ్ల అవసరం తీరిపోగానే, యుద్ధం ముగియగానే ఆ సైనికులను రాజులు నిర్దాక్షిణ్యంగా ఉరితీసేవారు. అంటే అవసరం తీరిపోతే వాల్యూ 0.
కాని ఓట్టో వాన్ బిస్మార్క్ లాంటి మహావ్యూహకర్తలేం చేశారంటే తన రాజులు పూర్తిగా తనపైనే ఆధారపడేలా చేసుకున్నారు. అవసరమే ప్రపంచాన్ని శాసిస్తుంది అన్నది ఒక పచ్చి నిజం. మనం వాళ్ళకి అవసరంగా ఉన్నంతకాలమే మన కుర్చీ సేఫ్గా ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ రీప్లేసబుల్ వర్సెస్ ఇండిస్పెన్సబుల్. ఒక వ్యక్తిని సులభంగా వేరేవాళ్లతో రీప్లేస్ చేయగలిగితే అక్కడ వాళ్లకు పవర్ లేనట్టే. కాని ఆ వ్యక్తి లేకపోతే పనే జరగదు అనే స్థాయికి, అంటే ఇంటెన్సివ్ పవర్కి ఎదగడమే మన లక్ష్యం కావాలి. అయితే ఇక్కడ ఒక చిన్న డేంజర్ కూడా ఉంది. ఈ డిపెండెన్సీ అనేది మరీ అతిగా ఒక ఉచ్చులాగా, ఎదుటివారికి ఒక బ్లాక్మెయిల్లాగా అనిపిస్తే ఆ బాస్ ఎప్పటికైనా సంఖ్యలను తెంచుకోవడానికి ట్రై చేస్తాడు. అందుకే ఈ బ్యాలెన్స్ని చాలా సున్నితంగా, వాళ్లకు తెలియకుండా మెయింటైన్ చేయాలి. లా 12 ఎంపిక చేసిన నిజాయితీ మరియు ఉదారతతో ఎదుటివారి అప్రమత్తతను తగ్గించు. ఇది చాలా డీప్ అండ్ మ్యానిపులేటివ్ నియమం. ఒక వ్యక్తి తన రక్షణ కవచాలను దించుకునేలా చేయడానికి ఒక చిన్న ఉదారత లేదా ఎంపిక చేసిన నిజాయితీ ఎలా అద్భుతంగా పనిచేస్తుందో ఇది వివరిస్తోంది. అప్రమత్తంగా ఉండే వ్యక్తి మైండ్ని డిజామ్ చేయడానికి ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. చరిత్రలో కౌంట్ విక్టర్ లస్టిగ్ అనే ఒక ఫేమస్ కాన్ ఆర్టిస్ట్ కథ ఇది. ఇతను ఆ కాలంలోనే అత్యంత క్రూరమైన మాఫియా డాన్ అల్ కపోన్ని ఎలా బురిడి కొట్టించాడో చూడండి. కపోన్ దగ్గర $50,000 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి తీసుకుని దాన్ని ఏమాత్రం ముట్టుకోకుండా 2 నెలలు బ్యాంక్లో పెట్టాడు. తర్వాత వెళ్ళి, నన్ను క్షమించండి, బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు, మీ డబ్బు ఇదిగో అని ఆ $50,000 నిజాయితీగా తిరిగి ఇచ్చేశాడు. ఎప్పుడూ ఎవ్వరినీ నమ్మని ఆ మాఫియా డాన్ ఈ ఆకస్మిక నిజాయితీకి కరిగిపోయి చాలా ఇంప్రెస్ అయిపోయి లస్టిగ్కి $5,000 బహుమతిగా ఇచ్చాడు. అదే లస్టిగ్ టార్గెట్. దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విచక్షణారహితంగా ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి విషయానికి నిజాలు మాట్లాడితే అది ఎదుటివారి ఈగోని హట్ చేస్తుంది, అనవసరమైన శత్రువులను పెంచుతుంది. కాని వ్యూహాత్మకంగా సరైన సమయంలో ఎంపిక చేసిన నిజాయితీని ప్రదర్శిస్తే అది అమాంతం నమ్మకాన్నే నిర్మిస్తుంది. ఈ అకస్మాత్తుగా ఏర్పడిన నమ్మకంతో వాళ్ల కాపలా తగ్గుతుంది. ఆ తర్వాత ఈ ట్రస్ట్ని మనకు అనుకూలంగా వాడుకోవచ్చు. గ్రీకు పురాణాల్లోని ట్రోజన్ హార్స్ ఈ నియమానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. బహుమతి రూపంలో వచ్చి శత్రువుల కోటను బద్దలు కొట్టిన మృత్యువది. అయితే దీన్ని ఉపయోగించడంలో ఒక భయంకరమైన ప్రమాదముంది. ఈ ఆకస్మిక ఉదారత లేదా నిజాయితీ వెనకున్న కుట్రను ఎదుటి వ్యక్తి గనక పసిగడితే వాళ్ల కృతజ్ఞత తక్షణమే తీవ్రమైన ద్వేషంగా, హింసాత్మకమైన అపనమ్మకంగా మారుతుంది. మళ్ళీ జీవితంలో వాళ్లు మిమ్మల్ని నమ్మరు. ఇక తదుపరి నియమం లా 13 సహాయం అడిగేటప్పుడు వారి స్వార్థ ప్రయోజనాన్ని టార్గెట్ చెయ్యి. పర్సుయేషన్ సైకాలజీ గురించి మనం ఒక చేదు వాస్తవం మాట్లాడుకోవాలి. మనుషులు చాలా అరుదుగా మాత్రమే స్వచ్ఛమైన పరోపకారం కోసం పనిచేస్తారు. అధికార పీఠాలు, డబ్బు, కెరియర్ ఎదుగుదల లాంటి విషయాలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరూ కేవలం జాలికొద్దీ సహాయం చేయరు. మీరు వెళ్ళి, గతంలో నేను మీకు ఆ సహాయం చేశాను, దయచేసి ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి అని గత లాయల్టీని ఆశించడం చాలా బలహీనమైన వ్యూహం. అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. దానికి బదులుగా మీరు ప్రపోజ్ చేసే పనిలో వాళ్లకు ఎంత లాభం వస్తుందో, వాళ్ల ఇమేజ్ ఎంత పెరుగుతుందో చూపిస్తే వాళ్లు వెంటనే రంగంలోకి దిగుతారు. కాబట్టి ఈ నియమం నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఒక వ్యూహకర్త ఎల్లప్పుడూ ఎదుటివారి మైండ్లోకి ప్రవేశించగలగాలి. వాళ్లని ఏది ప్రేరేపిస్తోంది, వాళ్ల అసలైన అత్యాశ ఏంటి, వాళ్ల లోపలున్న ఆశయమేమిటో కనుక్కొని మన అభ్యర్థనను దానికి నేరుగా కనెక్ట్ చేయాలి. ఈ పని చేస్తే వాళ్లకే లాభం అని వాళ్లు నమ్మినప్పుడు ఆ బంధం చాలా బలంగా ఉంటుంది. పని కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక ఈ ఎపిసోడ్లో చివరి వ్యూహం లా 14 స్నేహితుడిలా కనిపించు, కాని గూఢచారిలా సమాచారం సేకరించు. ఈ పవర్ గేమ్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. దాచిన సమాచారం, ముందుచూపు అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మన ప్రత్యర్థి గురించి, వారి బలహీనతల గురించి మనకు ఖచ్చితమైన సమాచారం ఉంటే మనం ఎప్పుడూ వారికంటే ఒక అడుగు ముందే ఉండొచ్చు. అయితే అందరి ముందు సాధారణంగా ఉంటూనే వాళ్ల సీక్రెట్స్ని ఎలా సేకరించాలి? దీనికి సమాధానం సైకలాజికల్ అబ్జర్వేషన్లో ఉంది. పార్టీలలో, కార్పొరేట్ ఈవెంట్లలో లేదా క్యాజువల్ మీటింగ్స్లో అత్యంత అమాయకమైన, స్నేహపూర్వకమైన ముఖ కవళికలను నటిస్తూనే వాళ్ల మనసులో ఏముందో బయటకు తీయాలి. నవ్వుతూ, ఫ్రెండ్లీగా మాట్లాడుతూనే వారి ఉద్దేశ్యాలను గ్రహించే కళను ఒక స్పైలాగా నేర్చుకోవాలి. దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలంటే, నేరుగా ఏదీ అడగకూడదు.
పరోక్ష ప్రశ్నలు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం ద్వారా, క్యాజువల్గా టాపిక్ డైవర్ట్ చేయడం ద్వారా వారి బలహీనతలను, నిజమైన ఆలోచనలను బయటికి లాగొచ్చు. కానీ ఇక్కడొక పెద్ద హెచ్చరిక. మీరు పదే పదే ఆరా తీస్తున్నట్లు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు వాళ్ళకేమాత్రం అనిపించినా మీ అసలు ఉద్దేశం వాళ్ళకి అర్థమైపోతుంది, కవర్ బ్లో అవుతుంది. అందుకే చాలా న్యాచురల్గా, ఎవరికీ అనుమానం రాకుండా కేవలం వింటూ సమాచారాన్ని రాబట్టాలి. ప్రపంచం అత్యంత ప్రమాదకరమైనది. మనుషుల మనస్తత్వాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ పవర్ డైనమిక్స్ని అర్థం చేసుకోని వారు ఎప్పటికీ ఇతరుల చేతుల్లో కేవలం పావులుగానే మిగిలిపోతారు. కాని ఒక నిజమైన వ్యూహకర్త నెగటివ్ ఎమోషన్స్ అనే ఇన్ఫెక్షన్ని నివారించి, తన స్కిల్స్తో ఇతరులు తనపై ఆధారపడేలా చేసి, సరైన సమయములో నిజాయితీని వాడుకుంటూ ఎదుటివారిని డిజామ్ చేస్తాడు. మనుషుల స్వార్థాన్ని తన ఆయుధంగా మలుచుకుంటూ, ఒక స్నేహితుడిలా నటిస్తూనే మొత్తం చదరంగాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. ఈ 5 నియమాలపై పట్టు సాధించడమనేది నిజంగా ఒక అద్భుతమైన మానసిక పరిణామం. తదుపరి విశ్లేషణల్లో లా 15 నుండి 19 వరకు ఉన్న ఇంకొన్ని అత్యంత డార్క్ అండ్ పవర్ఫుల్ వ్యూహాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు పవర్ గేమ్ని గమనిస్తూ ఉండండి.